పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తులోని భద్రత. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగములో విశ్వాసులను చెరగొనిపోయే విషయాలు రాస్తూ ఉన్నాడు. ఇది నిరర్ధక తత్వజ్ఞానము అనే చెర. 8వ వచనాన్ని ఈ ధ్యానమును వింటున్నటువంటి మనము నిదానముగా అవగాహన చేసుకుంటూ వినాలి. ప్రియులారా, కొలస్సే సంఘములో విశ్వాసులు కేవలం దైవ వాక్యముపై మాత్రమే కాదు గాని లోక సంబంధముగా కూడా మనుష్యుల పద్ధతులు అనుసరించి నడుచుకొనవచ్చని కొందరు అబద్ధ బోధకులు బోధిస్తున్నారు. జ్ఞోస్తికులు అనేవారు వేర్వేరు మతాలు బోధించే వాటిని కూడా అవసరానికి ఉపయోగించుకోవచ్చని బోధించారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబద్ధ బోధలు చేసేవారు ఉన్నారు. దానిని పాటించేవారు కూడా ఉన్నారు. వారి పిల్లలకు పేర్లు పెట్టాలి అంటే ముందుగా అక్షరాలు అడిగించుకొని వచ్చి దేవాలయంలో ప్రార్థనతో ఆ పేరు పెట్టించుకునేవారు లేకపోలేదు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేయమని చెప్పి మాంత్రికుల దగ్గరకు వెళ్ళి పోగులు కట్టించుకునేవారు లేకపోలేదు. ప్రియులారా, ఇలాంటి అనేక దుర్బోధలు చేసేటువంటి వారు క్రైస్తవ విశ్వాసాన్ని చెదరగొట్టేటువంటి వారే. మనం మన జీవితాలు, కుటుంబాలు, గృహాలు అన్నీ క్రీస్తునందు ఉంటేనే మనం ఎంతో భద్రత, క్షేమం, సంతోషం అనుభవించగలం. ప్రియులారా, క్రైస్తవుని గతిని నిర్ణయించేది ఈ లోక స్వభావం కాదు గాని దేవునితో అంటుకట్టబడిన జీవితమే. 9వ వచనము నుండి 19వ వచనం వరకు కూడా పౌలు ఈ విషయాన్ని వివరించాడు. క్రీస్తే సమస్తమునకు ఆధారమై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. క్రీస్తు మృత్యుంజయుడుగా లేపబడుట ద్వారా అపవాది సామ్రాజ్యం వేళ్లతో సహా కూలిపోయింది. క్రీస్తు జయోత్సవమును జ్ఞాపకము చేసుకుంటూ లోకాన్ని మనం జయించాలి. శరీర సంబంధమైన మనస్సు వలన కాక యేసు క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని జీవించాలి. అప్పుడే క్రీస్తులో మనకు భద్రత. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. మీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. సమాధానం లేని వారికి సమాధానమునివ్వండి. దేవా, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి.
తండ్రి, ఎంతోమంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతున్నారు. అటు వారికి వారి హృదయపు నేత్రములను తెరవండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.